బగాయత్ వారి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్. హ్యాపీ హోమ్స్ అట్ ఎదిలాబాద్, గట్కేసర్ మరియు హిల్ కౌంటీ అట్ జనగాం. సకినాలి సావిత్రమ్మ స్కూల్కి పోలేదు, ఈ రోజు బడి మొహం చూడలేదు, 9 ఏళ్ళకి పెళ్ళి అయిపోయింది. ఈరోజు చూస్తే కొన్ని కోట్ల రూపాయల సామ్రాజ్యం సృష్టించారు. మీ కింద 100 మంది పనిచేస్తున్నారు. ఎలా సాధ్యమైంది? 100 మంది పనిచేస్తుండ్రు మన దగ్గర. ఇప్పుడు అంటే ఇక అప్పుడు ఒక్క మనిషితోటే స్టార్ట్ చేసినాం. ఒక్క పిల్లగాడు ఉండే ఇంట్లోనే స్టార్ట్ చేసినాం. 6 గ్లాసుల బియ్యం పోసి చిన్న మిక్సీలు వేసి స్టార్ట్ చేసినాం. బోర్డు లేదు, ఏమి లేదు, మామూలుగా ఒక పిల్లగాడిని పెట్టుకొని ఇంట్లో స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసినాక ఎవరో ఒకరు వాళ్ళ ఇంట్లో చేస్తే బాగుంటాయి వంటలని ఒకళ్ళ ద్వారా ఒకరు ఆర్డర్ ఇస్తే ఆ పిల్లగానితో బస్సులో పంపించేది, ఆటోలో బస్సులో అట్లా. ఇక్కడ వజ్రమ్మ హాల్ ఉండే, హాల్ దగ్గర ఆడికి పంపిస్తే 10 మంది తీసుకుందరు, మనిషికి 1 కిలో ఆర్డర్ ఇచ్చి. ఇక్కడ సత్య కిడ్నీ సెంటర్ ఉండే హిమాయత్ నగర్లో, అక్కడికి పంపిస్తుంటే ఆడో 10 మంది కలిసి తీసుకుందరు. అట్లా నడిచింది బిజినెస్ ఫస్ట్. సకినాలి సావిత్రమ్మ అంటే మీ చిన్నప్పటి నుంచి కూడా మరీ పేద జీవితం కాదు, మధ్యతరగతి జీవితం కాదు, ఒక ఏ గ్రేడ్ కాంట్రాక్టర్ భార్య. మీరు ఒక మంచి ఉన్నత కుటుంబంలో ఉన్నారు, సంపాదన పరంగా కానీ మీకేం ఇబ్బంది లేదు. అయితే 60 ఏళ్ళ వయసులో ఇలా ఒక బిజినెస్ చెయ్యాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఆలోచన అవసరం కొద్దీ వచ్చిందా, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి వచ్చిందా? ఎందుకు వచ్చింది ఆలోచన? ఆలోచన అవసరం కొరకు, గౌరవం కాపాడుకోవటానికి కొరకు, 2. ఇప్పుడు ఏంటంటే మధ్యలో ఏ క్లాస్ కాంట్రాక్ట్ ఉంటే అంత లాస్ అయింది. మాకు అంత పెద్దగానే ఉండే కారు, సైకిల్ మోటార్, పెద్ద బిల్డింగు అన్నీ ఉండే. ఎవ్వరికి లేకముందు మాకు జగిత్యాల ఫోన్ ఉంటే ఎవరికన్నా అటు వాడక ఫోన్ వస్తే మేమే పిలుచుకొచ్చేది. అప్పుడు ఫోన్లు కూడా లేకుండే. ఫస్ట్ అన్నీ ఉండే మాకు. అన్నీ ఉన్నాక మధ్యలో కొంచెం మళ్ళీ లాస్ అయింది. లాస్ అయ్యట్లా ఇక్కడ సాయిదుర్గ కాంప్లెక్స్ కట్టిండ్రు. వీడికి వచ్చేసినాం అక్కడి నుండి. నేను ఫస్ట్ ఒక్కదాన్నే వచ్చిన, వీరు వచ్చినాక నేను వచ్చిన, తర్వాత పిల్లలు వచ్చినాక ఇక కొన్ని రోజులకు వచ్చినాక 1 ఇయర్కి అది అయినాకనే స్టార్ట్ చేసిన. సకినాలు మాత్రమే అమ్మాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అది ఇక భగవంతుని దయ, ఎందుకు వచ్చిందో చెప్పలేము. మేము ఈ పని చెయ్యము, ఈ పట్నం పోయి అప్పాలు అమ్ముకుంటారా ఎవరన్నా అని అంత పెద్ద పేరుండే కదా, ఈ అప్పాలు అమ్ముకుంటారా పట్నం పోయి అని అప్పుడు అందరు అన్నారు. అన్నా కానీ మన పని మనం చేసుకుంటే తప్పులేదు కదా అన్నట్టుగా ధైర్యంగా చేసిన ఆ పని నేను. మా వారు కూడా ఏమనలేదు. అంటే చేయకపోతుంటే మీ అప్పాలు ఎందుకు చేసుడని. అక్కడ ఢిల్లీలో మానాడు జరుగుతుందని మా బావ కొడుకు ఢిల్లీలో ఉండరు ఒకరు, వారు అన్నారు, చిన్నమ్మ మీరు ఇంత మంచిగా చేస్తారు వంటలు, ఢిల్లీలో మానాడు జరుగుతుంది, అప్పుడు ఏపీ భవన్లో కూడా వారు ఉందరు. అయితే అక్కడ అన్నీ చెయ్యండి, చేస్తే ఢిల్లీకి తీసుకుపోదాము, మన ఫోన్ నెంబర్ ఇద్దాము, అన్ని ఫోన్లు వస్తే మీరు మంచిగా చేస్తారు కాబట్టి ఆర్డర్స్ బాగా వస్తాయి అని చెప్పిన వాళ్ళే అప్పుడే 2 క్వింటాల పెసళ్ళు తీసుకొచ్చి సున్నుండలు చేసినాము. 2 క్వింటాల టమాటాలు తెచ్చి పచ్చడి పెట్టిన, బెల్లం తీసుకొచ్చి 100 కిలోల అరిసెలకు పాకం బట్టి పెట్టినాం. అన్నీ తయారు చేసినాక అక్కడ తుఫాన్ వచ్చి మానాడు బంద్ అయిపోయింది ఢిల్లీలో. మానాడు బంద్ అయిపోతే లేబర్ ఉంటారు కదా మనకు అక్కడ కాంప్లెక్స్ కట్టాడు, రూపాయికి ఒక అరిసె, రూపాయికి ఇంత పచ్చడి అట్లా సేల్ చేసినాం. అట్లనే ఇక షాప్ స్టార్ట్ చేసిన. ఇది చాలా ఎర్లీగా జరిగింది. మీరు బిజినెస్ పెట్టినప్పుడు చాలా ముందుగా జరిగిన విషయం ఇది. అప్పుడు భయపడలేదా? చాలా నష్టం వచ్చింది కదా. ఏం భయపడలేదు. ఎప్పుడైనా కానీ భయపడేది లేదు, మనకు ధైర్యంగా పనిచేస్తుండే. ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఊర్లో కూడా ఎవరింట్లో ఫంక్షన్ అయినా కానీ పోయి అక్కడ నిల్చొని చేసేది. అమ్మమ్మ వాళ్ళు నేర్పించింది కాదు, నేనే శ్రద్ధగా వాళ్ళు పని చేయంగా చూసి నేర్చుకున్న పనే. ఎవరు నేర్పించింది కాదు, ఎక్కడికి ట్రైనింగ్ పోలేదు, ఇంట్లో చూసి నేర్చుకున్న పనే ఇది. తొలి రోజు 2 కేజీల బియ్యంతో ఒక మిక్సీలో వేసి బిజినెస్ స్టార్ట్ చేశారు. తొలి రోజు మీకు మిగిలిన ఆదాయం ఎంత? ఇప్పుడు సంవత్సరానికి టర్నోవర్ ఎంత? కాస్త వివరంగా చెప్పండి. అప్పటికిప్పటికి చాలా తేడా ఉన్నాయి. అప్పుడు 2 కిలోలు అమ్మితే 100 రూపాయల కిలో ఉండే, ఇప్పుడు 380కి కిలో ఉండే. అప్పటికిప్పటికి చాలా తేడా ఉంటాయి.
అప్పుడు మాకు 100 వచ్చినా చాలు అన్నట్టే ఉండే కదా పరిస్థితి. ఉమ్, 200 వచ్చినా చాలు, 500 వచ్చినా చాలు, ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఉమ్. పని చేసినాం అప్పుడు. అదే సంతోషం. ఎంత మిగిలిందమ్మా తొలి రోజు మీకు మిగిలిన డబ్బులు ఎంత? 200, 300 అంతే మాకు. అంతే. అంతే. ఈ రోజు ఈ రోజు లెక్కలేదు ఇక, అది ఎన్ని లక్షలు వస్తాయి వాళ్ళే ఉంటాయి. కౌంటర్ కాడ నేను ఉండ కదా, ఆ, రోజు 1,00,000 వస్తాయో 2 వస్తాయో 1 వస్తుందో తెలియదు. నేను అడగను షాప్లో ఉమ్, ఎంత వస్తుంది ఏంది అని ఏం అడగను. ఉమ్. అమ్మా బిజినెస్ స్టార్ట్ చేశారు, చిన్న చిన్న ఇబ్బందులు పడ్డారు, అయితే ఈ బిజినెస్ నిలబడిపోయింది, నేను సక్సెస్ అయ్యాను, ఇక ఈ బిజినెస్లో తిరుగులేదు అనిపించిన మొదటి క్షణం ఏది? ఇప్పుడు తిరుగులేదని అనుకునే క్షణం ఏం లేదు, ఇంకా చెయ్యాలి అనే ఉంటుంది కదా మనకు, చేసినా కొద్ది ఇంకా చెయ్యాలనే మీకు నమ్మకం వచ్చిన క్షణం? నమ్మకము అప్పటి నుంచే ఉంది నాకు. ఎప్పుడైనా నేను చేయగలుగుతా అన్న నమ్మకమే ఉంది. ఉమ్, అప్పుడు మేము చేసినప్పుడు ఒక్క మనిషితోటి స్టార్ట్ చేసినా మా బంధువులు అందరు వచ్చి చేసేది. ఆర్డర్ వస్తే ఉమ్, అందరు బంధువులు వచ్చి చేసేది. మాకు 10 కిలోలు ఆర్డర్ వస్తే వాళ్ళు వచ్చి చేసేది, రమ్మంటే వచ్చి. ఉమ్, అట్లా నడిచింది కొన్ని రోజులు. 10 ఏండ్లు చేసినాం పైన 5th ఫ్లోర్లన్నీ. ఉమ్. అట్లా నడిచింది ఫస్ట్లో. కాస్త వెనక్కి వెళ్తే కాంట్రాక్టర్ భార్య మీరు, సమాజంలో మంచి గౌరవం, చుట్టూ ఒక ఉన్నత అధికారులు కానీ గొప్ప వాళ్ళు కానీ తిరుగుతూ ఉంటారు, వాళ్ళందరి మధ్య ఇలా సకినాలు చేయడం కానీ, అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు పట్నం వెళ్ళి ఇవి అమ్ముకుంటారు అని చెప్పేసి, ఇలాంటి మాటలు కానీ ఎప్పుడైనా ఏడ్చిన సందర్భం కానీ బాధపడ్డ సందర్భం కానీ ఉందా? ఇప్పుడైతే 100 మంది చేస్తుండ్రు. ఉమ్, ఎక్కడికి పోయినా మీరు చేయబట్టి ఇంతమందికి ఉపాధి కల్పించండ్రు, మన దాంట్లో ఎవరు చేస్తారు, ఉమ్, మీరు ధైర్యంగా ముందుకు వచ్చేప్పటికే అని ఎక్కడికి ఏ ఫంక్షన్లకు పోయినా అందరు వచ్చి మీలాంటి వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది అంటే అదే సంతోషం నాకు. ఉమ్. మా వర్కర్స్ అందరు నన్ను పెద్దమ్మ పెద్దమ్మ అని పిలుస్తారు. ఇంతమంది అమ్మ అని పిలుస్తారు చాలు అని అనుకుంటా, అంతే. మా ఇంకో విషయానికి వస్తే, ఇప్పుడు మీ చుట్టూ ఉండే ఎంప్లాయీస్ గురించి చాలా కేర్ తీసుకుంటారని విన్నాము. ఒక చిన్న ఉదాహరణ, ఇన్ని సంవత్సరాలు మీ దగ్గర ఒక వ్యక్తి పనిచేస్తే, కార్ డ్రైవర్గా పనిచేస్తే, ఆ వ్యక్తికి మీరే పెళ్లి చేసి అతని కుటుంబం మొత్తం ఏర్పడేదాకా పక్క నుండి మొత్తం చూసుకున్నారంట. ఆ సంఘటన కాస్త వివరంగా చెప్తారా? ఎవరు ఆ వ్యక్తి? ఇప్పుడు కూడా మీతో ఉన్నారా? మాతోటే ఉంటారు. ఏం పేరు? శేఖర్ వన్ పేరు. ఆ, శేఖరు జ్యోతి. ఉమ్, ఇద్దరికి యాదగిరి గుట్ట మీద చేసినాం ఉమ్, పెళ్ళి. ఉమ్, ఇప్పుడు వాళ్ళు ఇప్పటికి 20 ఏళ్ళ బట్టి మన దగ్గరనే ఉన్నాడు. వారి పిల్లలకు ఫంక్షన్ కూడా చేసుకున్నాడు వాడు. ఉమ్, మన కొడుకు ధోతి కట్టించుకున్నాడు, బిడ్డకు చీర కట్టించుకున్నాడు. ఉమ్, ఇప్పుడు కూడా ఏ రాత్రైనా డ్రైవింగ్ మంచిగా చేస్తాడు, నమ్మకంగా ఉంటారు. ఉమ్, అది కూడా మంచి పని చేస్తుంది వాని భార్య కూడా. ఉమ్, వాళ్ళ పిల్లలు 4 మా దగ్గరనే ఉండ్రి. ఇప్పుడు 3కి పెళ్ళిళ్ళు అయినాయి, ఇంకొక పిల్ల ఉన్నది. వాళ్ళు 4 అక్క చెల్లెళ్ళు చిన్నప్పటి నుంచి మన దగ్గరనే పనిచేశారు. ఉమ్. 3కి అయిపోయినాయి పెళ్ళిళ్ళు. ఈ శేఖర్ మరదలు ఇంకొకటి ఉన్నది, దాని పెళ్లి చేయాలి ఇప్పుడు. సో అది కూడా మీ బాధ్యతే? బాధ్యత అని కాదు కానీ ఇక మన దగ్గరనే ఉంటుంది కాబట్టి చెయ్యాలి అని. ఉమ్. ఉద్యోగులకి బయటికి తీసుకెళ్ళి విమానాలకు ఇచ్చి తిరుపతి తీసుకెళ్తారు, సంవత్సరంలో 2 పండగలకి బోనస్లు ఇస్తారు, వాళ్ళకి బట్టలు పెడతారు, ప్రతిరోజు భోజనం ఇక్కడే పెడతారు. ఉద్యోగులకి ఇలా పెట్టినప్పుడు ఎప్పుడైనా మనం ఎందుకు ఇంత ఖర్చు పెట్టాలి అనే ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? ఎప్పుడు లేదు. వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనకు మంచిగా నడుస్తుంది కదా. వర్కర్స్ వాళ్ళు చేయండి మనకి ఎక్కడిది. అందుకొరకు వర్కర్స్ మంచిగా ఉంటేనే మనకు మంచిగా నడుస్తుంది అని. అమ్మాయి ఈ జన్మకు చాలు, మీరు తిరుపతికి తీసుకెళ్ళిండ్రు, మాకెంత సంతోషము, మేము ఈ ఫ్లైట్ ఎక్కుదుమా, దేవుణ్ణి చూస్తుమా అని వాళ్ళందరూ అంటా ఉంటే ఎంత సంతోషము అట్లా అని. మామూలుగా మనకి ఇళ్లలో చూస్తుంటాము, అమ్మ చాలా కష్టపడి బిడ్డలను చాకద్ది. అదే ఒక్కో పూట, అంటే మరీ పేద ఇళ్లలో కానీ మధ్యతరగతి ఇళ్లలో కానీ ఒక్కో పూట తనకి తిండి లేకపోయినా సరే పిల్లలకి తిండి పెట్టి తను పస్తు పనుకొనైనా బిడ్డలను చాక్కుంటుంది. అలాంటి తల్లికి ఒక 60 ఏళ్ళు 65 ఏళ్ళు రాగానే ఇంట్లో స్థానం ఉండట్లేదు. ఇప్పుడు ఆ తల్లిని ఆశ్రమంలో పెట్టడము, ఆ తల్లిని ఒంటరిగా వేరే ఇల్లు తీసుకొచ్చి పెట్టడము, ఇలా చేస్తున్నారు. ఆ 60-65 ఏళ్ళ వయసులో మీరు ఇంత సక్సెస్ కొట్టారు. ఇప్పుడు మీ నుంచి స్ఫూర్తి పొందాల్సింది అలాంటి తల్లులు, బిడ్డలనే ప్రపంచంగా భావించి బతికిన చాలామంది తల్లులు, తండ్రులు కూడా ఈరోజు అనాథలుగా మిగిలిపోతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అది పద్ధతి కాదు, చెప్పినా వినేటట్టు లేరు ఎవరు.
వాళ్ళు అట్లనే తల్లి తండ్రిని ప్రేమగా చూసేటట్టు లేరు ఇవాళ రేపు. మనం చెప్పినా వాళ్ళు వినరు. మా వర్కర్స్కి ఏంటంటే ఏ పండుగ రోజు మేమేం తింటామో వాళ్ళకి అది కింద టిఫిన్లు చేసుకొని తినమని చెప్తారు. ఎవరి బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా చికెన్ తెప్పించి బిర్యానీ చేసుకొని తినమని చెప్తాం వాళ్ళకు. వాళ్ళు సంతోషంగా ఉంటేనే మాకు మంచిగాని అట్లా ప్రేమగా చూసుకుంటేనే వాళ్ళు అట్లా ఉంటారు. ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు వాళ్ళు పిలుచుకొచ్చి వచ్చిన మనుషులే కానీ మనం పోయి తీసుకొచ్చుకున్నది లేదు. అంటే ఆ వయసులో ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ ఇప్పుడు వాళ్ళకు ఒక స్ఫూర్తి కావాలి. మీరు ఆ స్ఫూర్తి నిజంగా మాకు వయసు అయిపోయింది, శక్తి అయిపోయింది అనుకునే టైంలో మీరు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు. సో వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఆ 65 ఏళ్ళ వయసు వచ్చిన ఆ వ్యక్తులు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, మీరు వాళ్ళకి ఏం చెప్తారో అని అడుగుతున్నాను. వాళ్ళకి ఏం చెప్తానంటే నేను బయట ఫుడ్ తినా చేసింది మీరు ఇట్లా ఎందుకున్నారు అంటే బయట ఫుడ్ ఎక్కడ తినాను. నేను చేసుకున్న వంటనే ఇంట్లో నేను చేసుకున్న వంటనే ఇప్పుడు వంట వచ్చింది. కానీ ఇన్నేళ్ళైనా కానీ రాత్రి 12 అయినా ఇంటికి వచ్చి ఇంట్లో భోజనమే తింటా. అక్కడ దోశ కానీ ఇడ్లీ కానీ ఏది తినాను. ఏమన్నా పండ్ల మొక్కలు ఉంటే తింటా వస్తా, లేకుంటే అవి లేకుంటే కూడా ఒట్టిగానే వస్తా ఇంటికి. మా ప్రతి సక్సెస్కి అంటే మనం సాధించే ప్రతి విజయం కూడా మన నుంచి ఏదో ఒకటి కోరుకుంటుంది. మన ఆనందాన్ని వదిలేసుకుంటే విజయం వస్తుంది, మన సంతోషాలను వదిలేసుకుంటే విజయం వస్తుంది, మన ఇష్టాలని వదిలేసుకుంటే విజయం వస్తుంది. అలాగా ఏది వదిలేసుకుంటే ఈరోజు మీకు ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది? ఏదైనా కానీ మనము ఉన్నంతలో తృప్తి పడితేనే సంతోషం. ఉన్న దాంట్లో తృప్తి పడాలి. ఇంకేదో లక్షలు సంపాదించకపోతే మేము షాప్ పెడితే ఇన్ని రాకపాయే అన్న బాధపడేది లేదు. ఇవాళ ఆర్డర్ లేకున్నా కానీ బాధపడేది లేదు. ₹1,00,000 ఆర్డర్ వస్తే ఎక్కువ వచ్చిందని సంతోషం. కానీ రాని రోజు బాధపడేది లేదు. అన్నీ ఒక రోజులు ఉండయి కదా, అట్లా సంతోషంతో ఉండు. లేదు అని బాధపడేది లేదు. నష్టం వచ్చినా భరించే శక్తి ఉండాలి, కష్టం వచ్చినా భరించే శక్తి ఉన్నది. బాధపడేది లేదు. మన దగ్గర ₹10 లేకున్నా ఇవాళ లేవు అని అనుకోలేవు. దగ్గర తీసుకొచ్చి నడిపించుకున్నాం కానీ లేదని బాధపడలేదు. మా సకినాల సావిత్రమ్మ అనగానే ఆ సకినాలు మీ దగ్గర మాత్రమే స్పెషల్గా ఉంటాయి. అది మీ బిజినెస్ సీక్రెట్. నిజానికి ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా తమ బిజినెస్ సీక్రెట్ బయటికి చెప్పరు, బయటికి పోనివ్వరు. మీ దగ్గరికి ఎవరైనా ఒక మహిళ వచ్చి అమ్మ పని నేర్చుకుంటాను అంటే ఆమెని మీ సంస్థలో పెట్టుకొని పని నేర్పించి బయటికి వెళ్ళి బిజినెస్ చేసుకోపోమ్మా అని కూడా చెప్తారట శక్తి ఉంటే. అట్లా చెప్తాం. మీ సీక్రెట్ బయటికి వెళ్ళిపోతుంది కదా, ఎందుకు అలా చేస్తున్నారు? బయటకు వెళ్ళిపోతే 10 మంది బాగుంటేనే భగవంతుడు మా పిల్లలకు చెప్తా, వాళ్ళందరూ బాగుంటేనే మీరు బాగుంటారు బిడ్డ. ఎవరి సొంతం వాళ్ళు కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. అమెరికాకు పోయి ఎవరు పెద్ద పెద్ద చదువులు చదువుకొని కోట్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు మనం 10 మందికి అన్నం పెడతాము, అదొకటి మంచి పని. 10 మందికి ఉపాధి కల్పిస్తే అని అట్లా మా దగ్గర చేసి బయటకు పోయి ఇప్పుడు మంచి పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అట్లయితే వాళ్ళందరూ దండం పెడతారు. దేవుని ఫోటోకి దండం పెట్టకున్నా తెల్లారులేసి అమ్మ మీకు దండం పెట్టుకుంటాం మేమని చెప్తారు. అదే సంతోషం నాకు. కడుపు నిండిపోతుంది కదా. వాళ్ళు మీరు చేయబట్టి మేము అందరు చదువుల ట్రైనింగ్ పోతే మేము మీ దగ్గరకు వచ్చి అప్పాల ట్రైనింగ్ నేర్చుకున్నాం. మీరు చేయబట్టే ఇట్లా అయింది మాకు అని. మీరు కోట్లు సంపాదించడం అంటే అది వర్క్ రాలేదు, మీ కష్టం. మీరు సంపాదించడమే కాకుండా మీ దగ్గరికి వచ్చి పని నేర్చుకొని వెళ్ళిన వాళ్ళు కూడా ఈరోజు లక్షలు సంపాదించుకొని జీవితంలో సెటిల్ అయ్యారు. జీవితం వల్ల మళ్ళీ పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకున్నారు, వాళ్ళు కార్లు కొనుక్కున్నారు. ఏమి లేక మన దగ్గర ఉట్టిగా జీవితంతో పనిచేసిన వాళ్ళు కూడా బాగుపడ్డోళ్ళు ఉన్నారు. ఎంతమందికి జీవితం అమ్మాది. అదే నాకు సంతోషం. 10 మందికి ఉపాధి కల్పించినాము. తెల్లారులు వేస్తే దండం పెట్టుకుంటారు అమ్మ అని. ఇప్పుడు వీళ్ళందరూ ఒక్కసారి 4 రోజులు రాకపోతే అమ్మ మీరు రాకుంటే షాప్లో బాగుండదు, మీరు రాండి, ఒక 10 నిమిషాలు అన్నా వచ్చి పోండి షాప్లో కన్నా అంటారు. మామూలుగా సకినాల సావిత్రమ్మ అనేదే ఒక బ్రాండ్, మీ పేరే బ్రాండ్. అలాంటప్పుడు మీ షాపులకి ఈ శ్రీదేవి ఫుడ్స్ అని పేరు ఎందుకు పెట్టారు? అసలు ఎవరు ఈ శ్రీదేవి? మేము షాప్ పెట్టక ముందు మా గురువులయ్య గారిని అడిగిన, అయ్యగారు షాప్కి ఏం పేరు పెట్టాలి అని అడిగితే దేవి అని పెట్టుండ్రమ్మా బాగుంటుంది అని చెప్పారు. చెప్పినాక పూజ చేసడానికి ఇంకో అయ్యగారిని పిలుచుకొచ్చినాం.
బట్టి దేవి బాగుండదమ్మా, శ్రీదేవి అని పెడితే బాగుంటుంది పేరు అని ఆయగారు చెప్పి శ్రీదేవి అని పెట్టారు. సో దేవత పేరు, దేవత దేవుని పేరే అది. కానీ మా కోడళ్ళని అందరు ఇప్పుడు శ్రీదేవి శ్రీదేవి అనే అంటారు. ఎవరికి తెలియదు పేరు, అది షాప్ పేరు పెట్టినాం కాబట్టి మా కోడల పేరే శ్రీదేవి అనుకొని శ్రీదేవి ఉన్నదా అని అడుగుతారు. దాని పేరు రేణుక. అంటే ఇది చాలా పర్సనల్ క్వశ్చన్, చెప్పాలనుకుంటే చెప్పండి, లేదంటే వదిలేద్దాము. అదే ఇప్పుడు ప్రతి అత్తగారు కూడా కోడలికి ఒక మంచి జీవితాన్ని ఇస్తారు, లేకుంటే ఒక ఆశనిచ్చి ఒక మంచి కొడుకునిచ్చి పెళ్లి చేస్తారు, ఆ కోడల్ని అట్లా సెటిల్ చేస్తారు. మీరు ఈరోజు మీ కోడలికి ఇంత పెద్ద బిజినెస్ ఇచ్చారు, ఆమె బిడ్డలకు కానీ ఆమెకి కానీ మొత్తం మీ కుటుంబమే. ఈరోజు మీ కోడలు మీతో ఎలా ఉంటారు? మా కోడలు చూసిన వాళ్ళందరూ మీరు అత్త కోడలు ఇట్లా ఉండటానికి ఏం కారణము, ఏంది, ఇట్లా ఎట్లా కలిసి ఉంటారు మీరు అని అడుగుతారు. వచ్చిన వాళ్ళందరూ ఇట్లా ఉండటానికి ఏం కారణం, అత్త కోడలు ఇట్లా కలిసి ఉండటానికి ఏంది అని అడుగుతారు. ఎవరొక్కరు ఓపిక పట్టుకున్నా అయిపోతుంది. ఇప్పటికీ నేనే వంట చేస్తా. పొద్దున ఇప్పుడు కోడలు ఉంటే నువ్వు లేవలేదు ప్రొద్దున అని మనం ఆలోచించుకుంటే అట్లనే ఉంటుంది. నాకు 5 గంటలకు లేసే అలవాటు, నేను లేస్తా రోజు ప్రొద్దున, తర్వాత అది లేస్తుంది. కానీ అందరు అడుగుతారు అత్త కోడలు ఇట్లా ఉంటారు ఎందుకు, ఏం కారణం అని. ఏమి లేదు, ఎవరేమన్నా ఓపిక పట్టుకుంటే అయిపోతుంది. అదేమన్నా నేను ఊకుంటాను, నేనేమన్నా అది ఊకుంటా. ఒకటే కోడలు కదా? ఒక కొడుకు, 2 బిడ్డలు. 2 బిడ్డలు, పెద్ద బిడ్డ కింద ఉంటుంది, చిన్న బిడ్డ ఈసీఎల్ ఉంటుంది. కొడుకు కోడలు మేము ఒక్క దగ్గరనే ఉంటాం. ఫస్ట్ నుంచి మా అత్త మామ కూడా మా దగ్గరనే ఉండే, ఊర్లో లేరు వాళ్ళు, నా దగ్గరనే ఉన్నారు. మేము ఉండం అక్కడ అని వచ్చేసిండ్రు. నాకు ఫ్యామిలీ తోటి ఫస్ట్ నుంచి కలిసి ఉండడు అలవాటే. నేను అంటే వేరే వార్తల్లోనో పేపర్లు ఎక్కడో చూశాను, ఎవరో ఒకరు ఒక కుటుంబం సంక్రాంతి టైంలో మీకు ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్లో ఉన్నారు. సావిత్రమ్మ లేకుండా, సావిత్రమ్మ సకినాలు లేకుండా ఇదేవి సంక్రాంతి అని చెప్పి వాళ్ళు సంక్రాంతి కూడా చేసుకోలేదంట. ఎప్పుడు జరిగింది ఇది? తెలియదు మరి, ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు. మీ దాకా వచ్చిందా ఇది? నా దాకా వచ్చింది కానీ నాకు తెలియదు ఎప్పుడు అని, ఎన్ని ఏళ్ళని ఏం తెలియదు. ఏ టైంలో మీకు బాగా లేకుండా వచ్చింది? నాకు చాలా రోజుల కింద ఆరోగ్యం మంచిగా లేదు, ఇప్పుడు కాదు. సకినాలు మొదలు పెట్టక ముందే మంచిగా లేదు, సకినాలు మొదలు పెట్టినాక మంచిగానే ఉన్నా. హాస్పిటల్ ఎప్పుడు జాయిన్ కాలే. ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు డబ్బులు కాదు, ఇక్కడ ఎంతమంది ప్రేమ వస్తుంది, నాకు ఇది ఆనందం అని చెప్పి ఒక మాట అన్నారు. మీ వంటలు తెలంగాణలో చాలామంది తల్లులు వాళ్ళ బిడ్డలు పెళ్లి చేసిన తర్వాత ఆ సారిలో పెట్టి పంపిస్తారట. మీ సకినాలు అవి వాటికే ఫేమస్ అంట, మీ పిండి వంటలు కానీ అన్నీ. ఏ తల్లైనా వచ్చి, అంటే ఇప్పుడు మనకు ఒక పెళ్లి జరిగితే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా చిన్న సారి బాగలేకపోతే అక్కడే చాలా పెద్ద గొడవలు అయిపోతాయి. మీ దగ్గరికి వచ్చి సావిత్రమ్మ మీ వంటలు మా బిడ్డ సారిలో పెట్టుకున్నాము, అవతల వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, తృప్తిగా ఉంది, ఇలాంటిది మీకు ఎవరన్నా చెప్పినప్పుడు అలాంటి సంఘటన ఏమైనా ఉంటే షేర్ చేస్తాం? అటువంటి వాళ్ళకు మేము ఇంకా మంచిగా చేసిస్తాం. ఎందుకంటే మంచి పేరు రావాలి మనకు, వాళ్ళకు కూడా చేసినందుకు మంచి పేరు, మంచిగా పెట్టిండ్రు అన్నది ఉండాలి అని సారేలో మంచిగా చేసిస్తాం. ఎక్కడికన్నా ఇప్పుడు ఎవరన్నా లేని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా పెళ్లి సారే చేసిస్తాం. మనం 50,000 ఇస్తే ఉండయి కానీ సారే చేసిస్తే పలానోళ్ళు చేసిండ్రు బాగున్నాయి అంటారని అట్లా చేసిస్తా. ఎవరికన్నా పిల్లలకు ఫ్రీగా చేసిస్తారు, ఫ్రీగా చేసిస్తా. ఎక్కడికి పోయినా 1-2 కిలోల అప్పాలు పట్టుకుపోతాను నేను, ఎక్కడికైనా కానీ పోతే. వాళ్ళు ఇప్పుడు అందరూ మా బంధువులు ఎవరన్నా వచ్చి అప్పాలు కొనుక్కుంటారు కదా, వాళ్ళు కొనుక్కున్నాయి కాక మన షాప్లో ఏమన్నా కొద్దిగా ఫ్రీగా తీసిస్తా. సర్వపిండిలో, పల్లి లడ్డూలో ఏవో వాళ్ళు కొనుక్కొని కొన్ని ఇస్తా వాళ్ళకు, అట్లా. అది సంతోషం. నేను కిందకు వచ్చినప్పుడు చూశాను, కింద మీ ఫ్యాక్టరీలో, ఈ ఫ్యాక్టరీలో నూనె డబ్బాలు చాలా ఉన్నాయి, కిందంతా నూనె డబ్బాలు ఉన్నాయి, వస్తున్నాయి, లోడ్ చేస్తున్నారు, వెళ్తున్నాయి. నూనె ఏ రోజు ఆ రోజేనా? ఏ కడాయి దానికే పెడతాం మేము. సకినాలకు సకినాలే, అరిసెలకు అరిసెలే, లడ్డుకు లడ్డే, కర్రీలకు కర్రీలే, అన్ని దేని కడాయి దానికే పెట్టి ఆయిల్ సాయంత్రం తీసేస్తాం. అది కాలిన ఆయిల్ తీసేసి తెల్లవారు ఆ కడాయిలు తోమి మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ పోసి పెడతాము. పెడితే ఏంటంటే అది ఫ్రెష్ ఆయిల్లో కాలిస్తే అప్పాలు టేస్ట్గా ఉంటాయి. ఆయిల్ మళ్ళీ అమ్మేస్తాం మేము, కాలిన ఆయిల్ తీసి మళ్ళీ బయట సగం రేటుకి అమ్మేస్తాం. అంటే మరోలా అనుకోవద్దు, నాకు డౌట్ ఉండి అడుగుతున్నాను.
అలా ఎక్కువ ఏం మిగలదు కదా అలా ఆయిల్ ఒక్క రోజుకే చేస్తే. ఆ రోజు ఒక్క రోజుకైనా అలా 100 కిలోల దాకా కాలుస్తాం కదా, 50 కిలోలు 20 కిలోలు కాలుస్తాం కదా. అది మళ్ళీ తెల్లవారు కాలుస్తే చిక్కగా అయ్యి అప్పాలకు పట్టుకుంటుంది. వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కపోయిన వాళ్ళు టేస్ట్గా ఉంటేనే కదా తినేది, మళ్ళీ వచ్చేది. టేస్ట్గా లేకుంటే మళ్ళీ రారు కదా. ఇన్ని సంవత్సరాల బిజినెస్ ఏంటంటే మేము అన్నీ మంచి క్వాలిటీ వాడతాము. నువ్వులు నిజామాబాద్ నుంచి తెప్పిస్తాము, ఎప్పుడు ఒక్కరి దగ్గర నుంచే. పల్లీలు బేగం బజార్ నుంచి ఒకటే షాప్, ఆయనే పంపిస్తాడు. మంచి ఆయిల్ కూడా ఒక షాప్ దగ్గర నుంచి. ఏవైనా మంచి క్వాలిటీ వాడతాం మేము. లాభం ఎక్కువ ఉండు తక్కువ ఉండడని కాదు, మంచిది వాడితే ఆరోగ్యానికి మంచిది. వాళ్ళు ఇన్నేళ్ళ బట్టి కొనుక్కపోతుండ్రు, ఇంత బిజినెస్ నడుస్తుందంటే. మాకు పండుగలప్పుడు చాలా ఉంటాయి. ఇప్పుడు సంక్రాంతికి లైను సకినాలు అందరినీ అందాయి, ఎన్ని కింటలు చేసినా అందాయి. అందరు ఒకేసారి మీ షాప్ ఉన్నదనే మేము చేసుకోలేదు, మాకెందుకు అందిస్తలేరని ఒక్కొక్కరు ఒళ్ళు పెట్టిపోతారు. ఎట్లా అని సంక్రాంతి ఆ 3-4 రోజుల్లోనే 3-4 రోజుల్లోనే బాగా కష్టం అవుతుంది, అందియలేము. 20 మంది ఉన్నా కానీ మా మన్మడు వచ్చి అందరికి పేర్లు రాసి ఇచ్చి లైన్గా జోకిస్తాడు, లొల్లి అవుతుందని. ఆ 3-4 రోజుల్లో ఇంచుమించు 30-50 లక్షల బిజినెస్ జరగద్దండి. అవుతుంది కావచ్చు, ఎంత అవుతుందో నేను అడగను, మా పిల్లల్ని అడగను నేను. ఇదంతా సావిత్రమ్మ ఆలోచన, సావిత్రమ్మ కష్టం. అట్లా అడగకపోతేనే ఇట్లా నడుస్తుంది. ప్రతిదీ వాళ్ళని అడిగితే ఇప్పటి వరకు ఈ బిజినెస్ ఇట్లుండేది కాదు. నేను ఎవరిని ఎంత వచ్చింది ఏంది, నేనే పెట్టిన షాపు, నాకు ఇన్ని లక్షలు ఉండాలి నా దగ్గర, ఇన్ని ఉండాలి నా కోరిక లేదు నాకు. ఇంతమంది ఉన్నారు, ఇదే సంతోషం నడుస్తూ ఉంటే. ఎక్కడికి పోయినా కానీ మీలాంటి వాళ్ళు ఉంటే మంచిగా, మీలాంటి వాళ్ళు ఉంటే మంచిగా, ఇంతమందికి ఉపాధి కల్పిస్తానని అంటే అదే సంతోషం నాకు. వచ్చే రాబడి ఎంత, దాన్ని మీరు లెక్కేయడం కానీ లేకుంటే మీరు తీసుకొని వాళ్ళకి ఇవ్వడం కానీ ఏం జరగదు? ఏం లేదు, నేనేం తీసుకోను, ఏం చేయను. అంతా బిడ్డలు బాగుంటే చాలు. నాకు ఇంకో షాప్ అపీస్పేటలు ఉన్నది, ఎంత డబ్బు వచ్చినా అది నేనే, వాళ్ళకు 15 మంది వర్కర్స్ ఉన్నారు, వాళ్ళే చూసుకుంటారు. మిగిలిన డబ్బు వాళ్ళే ఇస్తారు. అది దానం ధర్మము. ఎవరన్నా ఎటన్నా యాత్రలకు పోయినా, ఎటు పోయినా, పిల్లల బర్త్డేలైనా మ్యారేజ్ డేలైనా అవి ఇస్తాను పైసలు. కానీ ఈ షాప్లోకి వెళ్ళి వాళ్ళని ఏం ఒక్క రూపాయి లెక్క అడగా నేను తీసుకోను. డబ్బు మీద ఆశ లేదు, డబ్బు మీద ఆశ లేదు నాకు. 10 మంది ప్రేమగా చూసుడే నాకు సంతోషం. ఇంతమంది ఎక్కడికి పోయినా కానీ మీలాంటి వాళ్ళు ఉండాలి ఉండాలి అని అంటారు, అదే సంతోషం. మీ ఉద్యోగుల్లో ఇందాక మీరు మీ డ్రైవర్ గురించి చెప్పాడు, అలాగే మీ ఉద్యోగుల్లో ఇన్ని సంవత్సరాల నుంచి మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరిదైనా ఒక సక్సెస్ స్టోరీ చెప్పమంటే ఎవరిది చెప్తారు? అంటే కొత్త చేతులతో మీ దగ్గరికి వచ్చి ఈరోజు ఒక ఇల్లు కట్టుకోను, ఒక బిడ్డకు పెళ్లి చేసుకోను, అలాంటి మనిషి ఎవరుంటే ఒక వ్యక్తి గురించి చెప్పండి. గోపాలపురం నుంచి వచ్చారు ఒకరు, ఇద్దరు భార్య భర్తలు. ఓకే. వాళ్ళిద్దరూ ఎక్కడికి వారి భర్త వాళ్ళ అత్తగారింటి కూడా ఒక రోజు పోకపోదురట. అటువంటిది మా దగ్గర వచ్చి ఇద్దరు భార్య భర్తలు 2 సంవత్సరాలు ఉన్నారు. ఏ పని అయినా చేసిండ్రు వాళ్ళు. అప్పుడు మేము ఫ్యాక్టరీలకు వంటలు చేసి పంపించేది 50 మందికి అట్లా తీసుకపోదురు వ్యాన్లా. అట్లా 2 సంవత్సరాలు ఉన్నారు. ఉన్నాక వారికి ఆరోగ్యం మంచిగా లేక హన్మకొండకి వెళ్ళిపోయిండ్రు వాళ్ళ ఊరికి. వెళ్ళిపోయి తను అక్కడ పెట్టుకున్నది షాపు. భర్త చనిపోయిండ్రు, ఆరోగ్యం మంచిగా లేక చనిపోయిండ్రు. ఆమె పెట్టుకున్నది షాపు. పెట్టుకొని మాకంటే మంచి టేస్ట్గా చేసుకుంటా చేసింది ఆమె. ఓకే. అన్నీ మంచిగా ఎక్కువ వేసుకుంటా, కొత్తిమీరాకు అవి కరివేపాకు అంతా బాగా వేసి మాకంటే మంచిగా చేసింది, ఇక్కడికంటే మంచిగా చేసి ఇచ్చింది. చెప్పేస్తున్నారు మీకంటే మంచిగా చేసింది ఆమె. చేసింది ఆమెది మంచి సక్సెస్ అయింది. ఇల్లు కట్టుకున్నది, కొడుకు పెళ్లి చేసుకున్నది, 20 లక్షల కారు కొనుక్కున్నది. అంత బాగున్నది. ఇప్పుడు 20 మంది పనిచేస్తుండ్రు. తెల్లారులు వేస్తే ఆమెనే వాళ్ళ చుట్టాలు అందరూ అంటారు, అమ్మ నా బిడ్డ మీ దగ్గరకు వచ్చేప్పటికే ఇట్లా సక్సెస్ అయింది, అందరు చదువులో ట్రైనింగ్కి పోతే అప్పాల ట్రైనింగ్కి పోయింది, ఇంత మంచిగా అయిందని. ఇంకో 2 భార్య భర్తలు వచ్చిండ్రు వేరే జైత్యాల దగ్గర ఊరు. వాళ్ళని ఉంచుకోవద్దు, వాళ్ళు ఇట్లా అట్లా మంచోళ్ళు కాదు, అన్నీ అక్కడనే అబద్ధాలు ఆడినరు అని చెప్పిండ్రు. ఎవరైనా మంచోళ్ళని ఎవరైనా ఉంచుకుంటారు, తప్పు చేసిన వాళ్ళు మళ్ళీ తప్పు చేస్తారా, ఇప్పుడైనా మంచిగా ఉండరా అని వాళ్ళని కౌంటర్ దగ్గర కూర్చోబెట్టిన.
నమ్మితే మంచిగా వాళ్ళే మారుతారని. మంచిగా లేని వాళ్ళని ఎవరు ఉంచుకుంటారు? మంచిగా ఉన్న వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ జాలో వాళ్ళే ఉంటారు. అటువంటిప్పుడు వాళ్ళిద్దరు భార్య భర్తల్ని ఇక్కడనే ఉంచుకున్నా. వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. షాప్ నడిపించారు కొన్ని రోజులు. నడిపించినాక వాళ్ళకు ఒక కొడుకు అయితే ఇప్పుడు ఆ కొడుకు సంబంధం నేనే మాట్లాడినా, పెళ్ళి అయింది. వాళ్ళు న్యూజిలాండ్లో ఉంటారు. వాళ్ళ ₹1 కోటి బిల్డింగ్ కొనుక్కున్నారు. వాళ్ళు ఇప్పుడు తెల్లారులు వేస్తే దండం పెడతారు చాలు అని. న్యూజిలాండ్లో ఉంటున్నారా? న్యూజిలాండ్లో ఉన్నారు వాళ్ళ కొడుకు కోడలు. ఎంతమంది జీవితాలని మీరు బాగు చేసినట్టమ్మా? ఇట్లా ఇంకోరు మాకు వంట చేయడానికే వచ్చిండు ఆయన. కేసీఆర్ నిజాం గ్రౌండ్స్లో పెట్టినప్పుడు మా ఊరు నుంచి ఒక 20 మందిని తీసుకొని వచ్చిండు. వచ్చి ఇక్కడే ఉన్నాడు. చూసిండు అన్నీ. చూసి అక్క నేను మీ దగ్గరకు వస్తా అంటే సరే అన్న. ఇద్దరు భార్య భర్తలు చెర్లపల్లిలో మెస్ పెట్టినాం. ఆ మెస్ కాడికి వచ్చిండ్రు ఇద్దరు భార్య భర్తలు. వానికి 2 బిడ్డలు. వీళ్ళని ఎందుకు ఉంచుకుంటారు? వీళ్ళు పని చేస్తారా? వీళ్ళు ఏం చేస్తారు అని ఇంట్లో ఊర్లో ఉన్న ఆస్తి అమ్ముకున్నారని అన్నారు అందరు. అయినా కానీ ఉండని అని ఉంచుకున్నా. వాని 2 బిడ్డలు ఇప్పుడు ఎట్లున్నారంటే ఒక పెద్ద బిడ్డకు కోట్లు ఆస్తున్న అత్తగారు దొరికింది. అబ్బాయి కొంచెం అమాయకంగా ఉంటాడు. ఆ అబ్బాయికి మాట్లాడిన సంబంధము పెద్ద బిడ్డని చేసుకున్నారు. చిన్న బిడ్డనేమో ఇప్పుడు నేను చెప్పిన కదా న్యూజిలాండ్లో ఉంటారని వాళ్ళ కొడుకు. 2 బిడ్డల పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాడు కరీంనగర్లో ఇల్లు కొనుక్కున్నాడు. హాయిగా ఉంటాడు. వాళ్ళు 2 భార్య భర్తలు. 2 బిడ్డలు మంచి సక్సెస్ అయినరు. కోట్ల ఆస్తి మాకంటే డబ్బులు ఉన్న వాళ్ళకు పడ్డది బిడ్డ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe